హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. ఇప్పుడు చెప్పబోయే 4 కథలలో మొదటి కథ సీతాసాగరం. ఈ కథను రాసిన వారు శ్రీ ఏసీ సర్కార్ ఐంద్రజాలికుడు. మోతీపుర జమీందారు రూపరాం భార్య లక్ష్మి గొప్ప పవిత్రురాలు. భార్య లక్ష్మి అంటే ఎంతో అపరిమితమైన అనురాగం జమీందారుకు. ఆమె పేరు ఒక చెరువు తవ్వించి దానికి లక్ష్మీసాగరం అని పేరు పెట్టాడు. ఆమె ఒక కొడుకునుకుని ఒక పర్వదినం నాడు అకస్మాత్తుగా మరణించింది. ఆమె మరణించినప్పుడు ఆమె శరీరానికి లక్ష్మీసాగరం ఒడ్డునే దహనక్రియ జరిగింది. అటు తర్వాత ఆ ఊరి వాళ్ళు లక్ష్మి పోయిన రోజున ప్రతి ఏడు లక్ష్మీసాగరంలో స్నానాలు చేసి ఉత్సవం జరుపుతూ వచ్చారు. జమీందారు కొంతకాలం పాటు తిరిగి వివాహం చేసుకోలేదు. కానీ కొంతకాలం గడిచినాక అతను మరొక జమీందారు ఆహ్వానంపై అతని అతిథిగా వెళ్ళి అతని కుమార్తె అయిన సీతను చూశాడు. సీత చక్కని విద్వాంసురాలు. అందుచేత సీత తండ్రి ఆమెను తనకిచ్చి పెళ్లి చేస్తానన్నప్పుడు రూపరాం సమ్మతించాడు. సీత కాపురానికి వచ్చినప్పుడు దివాణంలోని ప్రతి ఒక్కరూ ఆమె సౌజన్యానికి ముగ్ధులయ్యారు. ఆమె తన సవితి కొడుకును సొంత కొడుకులాగా చూసుకున్నది. రూపరాం పరమానంద భరితుడై సీత పేర మరొక చెరువు తవ్వించి దానికి సీతాసాగరం అని పేరు పెట్టాడు. అయితే ప్రజలు లక్ష్మీసాగరాన్ని పవిత్రంగా చూసినట్టుగా సీతాసాగరాన్ని చూడలేదు. సీత తన గదిలో గవాక్షం వద్ద కూర్చుని సీతాసాగరాన్ని చూసినప్పుడు సహజంగా ఎంత విశాలమైన హృదయం గల మనిషి అయినప్పటికీ తన సవతి పట్ల కొంచెం ఈర్ష్యపడేది. ఒకసారి జమీందారు ఆమెతో, సీత, నువ్వు అన్ని విధాలా ధన్యురాలివి సుమా అన్నప్పుడు ఆమె నిట్టూర్చి, నేను లక్ష్మిలాగా ధన్యురాలిని కావాలి అంటే ఒక పర్వదినం నాడు శుభ ఘడియలో చచ్చి సీతాసాగరం ఒడ్డున దహనం కావాలి అన్నది. ఆమె ఆ మాట అన్న మీదట రూపరాం తన భార్య రహస్య వేదనను గ్రహించి ఆమెకు తృప్తి కలిగేటందుకు ఏదైనా చెయ్యాలని తీర్మానించుకున్నాడు. దివాణంలో సోమనాథుడు అనే ఇంద్రజాలికుడు ఉన్నాడు. రూపరాంకు అతనితో బాల్య స్నేహం ఉన్నది. సోమనాథుడి దగ్గర అతనికి రహస్యాలు లేవు. అనేక సార్లు రూపరాం సమస్యలకు సోమనాథుడు పరిష్కార మార్గాలు చెప్పి ఉన్నాడు. రూపరాం సీతతో, సీతాసాగరం ఒడ్డున ఒక దేవాలయం కట్టిస్తాను. అప్పుడు సీతాసాగరం కూడా లక్ష్మీసాగరం లాగానే ప్రజలు పవిత్రమవుతుంది అన్నాడు. లక్ష్మీసాగరానికి స్వతహాగా పవిత్రత ఉన్నది. సీతాసాగరానికి పవిత్రత చేకూరితే అది దేవాలయం అవుతుందే తప్ప సీతాసాగరానికి ఎలా అవుతుంది? పైపెచ్చు నేను గొడ్రాలేని కూడాను అన్నది సీత. ఆ ఆలయం నీ పేరునే కట్టిస్తున్నాను, అది శివాలయం. ఎవరు చూశారు? శివానుగ్రహం వల్ల నీకు పిల్లలు కలగవచ్చు అన్నాడు జమీందారు. త్వరలోనే సీతాసాగరం ఒడ్డున చలవరాతితో చేయబడ్డ శివాలయం లేచింది. దేవుడికి ప్రాణప్రతిష్ఠ జరగవలసి ఉన్నది. ఆ సమయంలోనే సీత గర్భవతిగా ఉన్న సంగతి బయటపడింది. ఈ వార్త విని సోమనాథుడు రూపరాంతో, ఇది సీతకు చాలా సంతోషం కలిగిస్తుంది. కానీ ఆమె ఆనందం పూర్తి కావాలంటే లక్ష్మీసాగరానికి ఉన్న పవిత్రత సీతాసాగరానికి కూడా రావాలి. అప్పుడుగానే ఆమె విచారం పూర్తిగా తొలగదు అన్నాడు. దానికి రూపరాం, అది నా చేతిలో లేదు. సీతాసాగరాన్ని కూడా భక్తితో చూడమని నేను ప్రజలకు ఎలా చెప్పను? లక్ష్మీ పర్వదినాన్న ముత్తైదు సాగు చనిపోయిన కారణంగా ప్రజలు లక్ష్మీసాగరాన్ని పవిత్రంగా ఎంచుతున్నారు అన్నాడు. నువ్వు సహకరిస్తే నువ్వు చేయలేను అంటున్న పనిని నేను చేస్తాను. ప్రాణప్రతిష్ఠకు విగ్రహాన్ని బహిరంగంగా తీసుకురావద్దు. అది మనం గ్రామంలో వెలిసినట్టుగా నాటకం ఆడాలి అంటూ సోమనాథుడు రూపరాంకు ఏదో చెప్పాడు. మర్నాడు ఒక వార్త ప్రచారమైంది. దాని సారాంశం ఏమిటంటే, రూపరాంకు ఒక కల వచ్చిందట. దేవాలయంలో ప్రతిష్ఠించవలసిన విగ్రహం గ్రామంలోనూ ఎక్కడో వెలుస్తుందని, దానికోసం ఇతర ప్రయత్నాలు ఏమీ చేయని అవసరం లేదని, విగ్రహం ఎక్కడ వెలిసేది కాలక్రమాన్ని తెలిసిపోతుందని కలలో తెలియవచ్చిందట. రేపు ఉదయం ప్రాణప్రతిష్ఠకు ముహూర్తం అనగా దివాణా నుండి ఒక వార్త వెలువడింది. విగ్రహం ఒకనొక చెరువులో లభిస్తుంది. ఏ చెరువులో అది లభించేది తెలుసుకోవటానికి అన్ని చెరువుల నీటి రంగును పరీక్షించాలి. ఈ పరీక్ష దేవాలయం మందిరంలో ఆ రోజు సాయంకాలం జరుగుతుంది. అన్ని చెరువుల నీళ్లను కుండలలో తేవాలి. దైవాదేశం ప్రకారం జమీందారు గారు పరీక్ష జరుపుతారు. ఆ సాయంకాలం దేవాలయ ప్రాంగణంలో ఊరి ప్రజలు, పొరుగుళ్ల వాళ్ళు హాజరయ్యారు. వేరువేరు చెరువుల నీళ్లు వేరువేరు కుండలలో వచ్చాయి. రూపరాం చేతిలో ఒక గ్లాసు తీసుకుని అందులో ఒక్కొక్క చెరువు నీరే నింపి ఎత్తి పట్టుకుని దేవుడి పేరు చెప్పించాడు. ఇలా రాణీసాగరం, పద్మసరోవరం, దేవి పుష్కరం, లక్ష్మీసాగరం వగైరాల జలాన్ని గ్లాసులో ఎత్తి పట్టుకుంటే నీటి రంగు మారింది కాదు. కానీ
సీతాసాగరం నీరు గ్లాసులో పోసి జమీందారు తన కుడి చేత్తో ఎత్తి పట్టుకోగానే దాని రంగు ఊదాగా మారింది. మహిమ ప్రదర్శించబడింది. తర్వాత సీతాసాగరం 4 మూలలా వెతకగా ఆలయానికి కావలసిన విగ్రహం దొరికింది. దాన్ని ఊరేగింపుతో తీసుకువచ్చి మర్నాడు ఆలయంలో ప్రతిష్ఠ చేశారు. తర్వాత సీతాసాగరానికి కూడా పవిత్రత లభించింది. అక్కడ కూడా ఏటా ఉత్సవాలు జరిగాయి. నీటికి రంగు వచ్చే ఏర్పాటు చేసిన వాడు సోమనాథుడు. ఒక సన్నని నల్లదారం తీసుకుని దానికి పొటాషియం పర్మాంగనేట్ పొడి అంటించి జమీందారు ఎత్తిన చేతికి అందుబాటులో దాని చివర ఉండేట్టుగా అమర్చాడు. జమీందారు సీతాసాగరం నీరు నింపిన గ్లాసు పైకి ఎత్తినప్పుడు ఆ దారం చివరి భాగం నీటిలో పడేలాగా ఎత్తి పట్టుకున్నాడు. ఆ దారంతోనే గ్లాసులో ఉన్న నీటికి రంగు మారింది. కాలక్రమేణా సీత ఒక చక్కని కూతుర్ని కన్నది. కథ సమాప్తం. తరువాతి కథ వింత చిలుక. ఈ కథకు ఆధారం ఒక ఆంగ్ల కథ. రచించిన వారు శ్రీమతి సుధా గారు. పూర్వం వెంకమ్మ, వెంకయ్య అని భార్యాభర్తలు ఉండేవారు. వెంకమ్మ నోరు అస్సలు మంచిది కాదు. ఎప్పుడూ ఎవరో ఒకరిని తిడుతూనే ఉండేది. వెంకయ్యతో ఎప్పుడూ దెబ్బలాడుతూనే ఉండేది. వాళ్ళకి పిల్లలు లేరు. ఒకసారి వెంకయ్య పొలం నుంచి ఇంటికి వస్తూ ఉంటే ఒక బుల్లి చిలుక కనిపించింది. అది దారి తప్పిపోయి ఎగరలేక అరుస్తూ ఉంది. వెంకయ్య ఆ బుల్లి చిలుకను మెల్లిగా పట్టుకుని ఇంటికి తీసుకువచ్చాడు. దానికి పళ్ళు, కాయలు పెట్టి ఇద్దరూ పెంచుకుంటున్నారు. పిల్లలు లేక ఆ బుల్లి చిలకని ముద్దుగా గారావంగా పెంచుకుంటున్నారు. అది పెరిగి పెద్దదయింది. రోజు ఊళ్ళోకి పోయి పళ్ళు కాయలు తెచ్చుకుని ఇంటికి వచ్చేసి తినేది. ఆ చిలుకంటే వెంకయ్యకు ఎంతో ఇష్టం. ఒక రోజున వెంకయ్య పొలం నుంచి ఇంటికి రావడం ఆలస్యమైంది. వెంకమ్మ కోపం వచ్చి ఊరికే తిట్టి పోసేసుకుంటోంది వెంకయ్యని. అప్పుడు జామ పండు తెచ్చుకు తింటున్న చిలక సరదాగా వెంకమ్మని అక్కయ్య అక్కయ్య అని పిలిచింది. అసలే కోపంగా ఉన్న వెంకమ్మకు సరదాగా ఉన్న చిలకను చూసి కోపం మరింత ఎక్కువైంది. వెంకయ్య మీద ఉన్న కోపం అతనికి ఇష్టమైన ఆ చిలక మీద తీర్చుకోవాలనుకుంది. గబగబా చిలక దగ్గరకు వెళ్ళి ఒక కత్తెర తెచ్చి దాని నాలుక కత్తిరించేసింది. పాపం చిలక నొప్పితో ఏడుస్తూ ఉంది. ఊరికే రక్తం కారిపోతోంది. పో, నాకు కోపం వస్తే నీకు సరదాగా ఉంది, ఎక్కడికి పోతావో పో, నా ఇంటికి వస్తే చంపేస్తాను. నీకు నాలుక ఉంటే నువ్వు దొంగతనం చేసి పళ్ళు కాయలు తెచ్చుకొని తింటున్నావు. అందుకే ఇక దొంగతనం కూడా చేయలేకుండా నీ నాలుక కోసేస్తాను పో అని వెంకమ్మ ఆ చిలకను గిరవాటేసింది. పాపం చిలుక నోటి వెంట రక్తం కార్చుకుంటూ ఏడుస్తూ ఎగిరి వెళ్ళిపోయింది. సాయంత్రం వెంకయ్య ఇంటికి వచ్చి చూసుకుంటే చిలక లేదు. నేల మీదంతా రక్తం కనబడింది. వెంకయ్య భార్యని అడిగాడు. ఆవిడ వెంకయ్యని తిట్టిపోసింది. చిలుకను నాలుగు కోసి పారేశానని కూడా చెప్పింది. పాపం వెంకయ్యకు తగని కోపం వచ్చింది. అయినా భార్య నోటికి దడిసి ఏమీ అనలేకుండా ఊరుకున్నాడు. చాలాసేపు తన చిలుక కోసం విచారించాడు. ఊరంతా వెతికాడు. కానీ ఎక్కడా తనకు ఎంతో ఇష్టమైన ఆ చిలక కనిపించలేదు. విచారంతో ఇంటికి వచ్చేశాడు. వెంకమ్మతో మళ్ళీ దెబ్బలాడాడు. వెంకమ్మ మరీ ఎక్కువగా తిట్టింది. కొన్నాళ్ళు వెంకమ్మతో మాట్లాడడం మానేశాడు. పాపం చిలక కోసం బెంగపెట్టుకుపోయాడు వెంకయ్య. చాలా రోజులు గడిచాయి. చిలక మళ్ళీ రాలేదు. ఒకరోజు వెంకయ్య ఏదో పని మీద ఊరికెడుతూ పొలాల్లోంచి పోతున్నాడు. అక్కడ ఒకచోట అకయా అకయా అని అరుపు వినిపించింది. తన చిలుక జ్ఞాపకం వచ్చింది. అటు ఇటు చూడసాగాడు. ఇదిగో ఇక్కడ అని పిలుపు వినిపించింది. చూశాడు. తన బుల్లి చిలకే. పెద్దదయింది. తన దగ్గరకు వచ్చి దండం పెట్టింది. వెంకయ్యకు ఎంతో సంతోషం వేసింది. ఒక్కసారి మా ఇంటికి వచ్చి నా భార్య పిల్లల్ని చూడరు అని ఎంతో ప్రేమతో అడిగింది ఆ చిలక. తప్పకుండా వస్తాను పద అన్నాడు వెంకయ్య. ఇద్దరూ బయలుదేరి వెళ్ళారు. చిలక ఇల్లు ఎంతో చక్కగా ఉంది. చిలుక భార్య, ఇద్దరు పిల్లలు వచ్చి వెంకయ్యకు దండం పెట్టారు. చిలుక భార్య గబగబా లోపలికి వెళ్ళి పళ్ళు పలహారాలు తెచ్చిపెట్టింది. చిలక పిల్లలు ఇద్దరు వెంకయ్య దగ్గర కూర్చుని మంచి మంచి కబుర్లు చెబుతూ ముద్దు ముద్దుగా వాళ్ళకి తెలియనివి అడిగి తెలుసుకున్నారు. ఆ సాయంత్రం అందరూ పూల తోటలో కూర్చున్నారు. తన చిలక ఇల్లు, తోట అంతా చూసి వెంకయ్య ఎంతో సంతోషించాడు. తను వెళ్ళవలసిన పని మర్చిపోయాడు. ఇంటి మాట కూడా మర్చిపోయాడు. 4 రోజులు అయిన తర్వాత ఇంటి సంగతి జ్ఞాపకం వచ్చింది. దీనికి వెళ్ళిపోవాలి, చాలా రోజులైంది అన్నాడు వెంకయ్య. సరే అంది చిలక. మా చిన్ని సంసారంలో మీకు అన్ని సదుపాయాలు చేయలేకపోయాం. ఏదో ఉన్న మట్టుకే పెట్టాం, క్షమించండి అన్నది చిలుక భార్య.
నువ్వు తప్పకుండా మళ్ళీ రావాలి తాత అన్నాయి పిల్లలు. ఇంతలో చిలక లోపల నుంచి తను అల్లిన 2 సంచులు తెచ్చి వెంకయ్య దగ్గర పెట్టి, ఈ రెంటిలోనూ నీకేది కావాలో అది తీసుకుని వెళ్ళు. ఇది నా బహుమానం అంది. అందులో ఒకటి బరువుగాను, ఇంకొకటి తేలిగ్గాను ఉంది. చిలుక తనకు చేసిన గౌరవానికి, సమకూర్చిన సదుపాయానికి ఎంతో సంతోషించి వెంకయ్య తేలికైన సంచి తీసుకుని తనకు అదే చాలును అన్నాడు. సరే వెళ్ళొస్తాను అని చెప్పి ఇంటికి వచ్చేశాడు. ఇంటికి వచ్చేసరికి వెంకమ్మ చాలా కోపంగా ఉంది. నన్ను వదిలేసి ఇన్నాళ్ళు ఎక్కడికి పోయావు అని తిట్టిపోస్తుంది. వెంకయ్య తనకు చిలుక కనబడడం దగ్గర నుంచి జరిగిందంతా చెప్పాడు. తను తెచ్చిన సంచిని భార్య ముందు పడేసి చిలుక దాన్ని తనకు బహుమానం ఇచ్చిందని చెప్పాడు. తొందరగా ఇప్పి చూసింది వెంకమ్మ. ఇద్దరికి ఆశ్చర్యం వేసింది. అందులో ఇంకో సంచి ఉన్నది. దాని నిండా డబ్బులున్నాయి. చాలా విలువైన మంచి మంచి బంగారు నగలు, వెండి సామాన్లు, మంచి మంచి బొమ్మలు ఉన్నాయి. ఇవన్నీ చూసి వెంకయ్య మురిసిపోయాడు. వెంకమ్మ కూడా ఆనందపడింది. కానీ వెంటనే యథాప్రకారం వెంకయ్య మీద కోపం వచ్చేసింది. ఎందుకంటే బరువైన సంచి తేవడం మానేసి తేలిక సంచి ఎందుకు తెచ్చాడు అని. బరువైన సంచి తెస్తే ఇంకా ఎక్కువ డబ్బు ఉండేది, నీకు తెలివితేటలే లేవు అని దెబ్బలాడింది వెంకయ్యతో. వెంకయ్య ఏదో మనకి ఇదే చాలే అని తృప్తిపడ్డాడు. కానీ వెంకమ్మ అలా ఊరుకుంటుందా? సరే, ఆ చిలక ఎక్కడుందో చెప్పు, నేను వెళ్ళి ఈసారి ఆ బరువైన సంచిని పట్టుకొస్తాను అని పట్టుపట్టింది వెంకమ్మ. దారి చెప్పి పంపించాడు వెంకయ్య. వెంకమ్మ చిలక ఇంటికి వచ్చింది. ఎవరూ అంతగా మర్యాద చేయలేదు. చిలక మాత్రం ఏదో ముక్తసరిగా మాట్లాడింది. ఏవో పళ్ళు పెట్టి సరే వెళ్ళమంది. తనకు బహుమతి ఇస్తుందని చూసింది వెంకమ్మ, కానీ ఇచ్చేటట్టు లేదు. అందుచేత తనే అడిగింది తనకు సంచి ఇమ్మని. వెంకయ్య దగ్గర పెట్టినట్టే ఒక బరువు సంచి, ఒక తేలిక సంచి తెచ్చి నీకు ఏది కావాలో అది తీసుకో అన్నది చిలక. వెంకమ్మ సంతోషంగా బరువున్న సంచిని తీసుకుని ఇంటికి వచ్చేసింది. ఇల్లు చేరుకున్న తర్వాత సంచిని విప్పి చూసేసరికి వెంకమ్మకు భయం వేసింది. ఎందుచేతంటే దాని నిండా నగలు, నాణ్యాలు, డబ్బుకు బదులు తేళ్లు, పాములు, భయపెట్టే బొమ్మలు ఉన్నాయి. వాటిల్లో 2 తేళ్లు వెంకమ్మని కుట్టేశాయి. ఆమె గోలపెట్టి ఏడుస్తోంది. బొమ్మలు భయపెడుతున్నాయి. ఇంతలో వాటిలో ఒక పెద్ద పాము వెంకమ్మను చుట్టేసి కాటు వేసింది. వెంకమ్మ ఒక్కసారిగా నేల మీద పడి చచ్చిపోయింది. ఇదంతా చూస్తూ వెంకయ్య వణికిపోతున్నాడు. కానీ ఆ పాములు, బొమ్మలు అతన్ని ఏమీ చేయలేదు. అతని దగ్గరకే రాకుండా వెంకమ్మ చనిపోగానే ఎక్కడెక్కడ మాయమైపోయాయి. ఇప్పుడు వెంకయ్యను తిట్టేవారు ఎవ్వరూ లేరు. ఒక మేడ కొన్నాడు. చిలుక ఇచ్చిన డబ్బు సంచి, వెండి బంగారాలతో ఎంతో సుఖంగా ఉంటున్నాడు. తనకు ముసలి వయసులో సహాయం చేయడానికి, సుఖంగా ఉండేట్టు చూడడానికి ఒక పిల్లవాడిని పెంచుకుంటున్నాడు. కథ సమాప్తం. తరువాతి కథ నరబలి. ఈ కథను రాసిన వారు శ్రీ బూర్ల నాగేశ్వరరావు గారు. శ్రీపురం నుంచి బయలుదేరిన చిన్నడు తన కుక్కతో సహా ఒక కొండ ప్రాంతాల్లో ప్రయాణం చేస్తూ ఉండగా వాడికి ఒక వింత సంఘటన ఎదురైంది. కొందరు కొండజాతి వాళ్ళు డబ్బులు వాయిస్తూ, ఈలలు వేస్తూ పెద్ద గుంపుగా వాటికి ఎదురువచ్చారు. గుంపు మధ్య ఒక దున్నపోతుల బండి మీద ఒక మనిషిని ఒక నిలువు కర్రకు కట్టివేసి వాడి పెద్ద బొట్టు పెట్టి మెడలో పూలదండ వేసి బలిగీయటానికి తీసుకుపోతున్నారు. వాడి ముఖంలో చావుపోయి స్పష్టంగా కనిపిస్తున్నది. అడవి జాతుల వాళ్ళ ఆచారాలు అమానుషంగా ఉంటాయని చిన్నటికి తెలుసు. చిన్నడు ఒక్క క్షణం ఆలోచించి గుంపు వెనకగా నడుస్తున్న ఒక ముసలిదాన్ని పలకరించి సంగతి ఏమిటి అని అడిగాడు. ముసలిది ఒక పక్కగా ఉన్న గూడెం చూపించి, అదే మా గూడెం. ఆ కొండ చివరన పోలేరమ్మ ఉన్నది. ఆ తల్లి వెలసి 4 ఏళ్ళయింది. ఏటా తనకు ఒక మనిషిని, ఒక జత దున్నపోతులను బలి చేయవలసిందిగా ఆమె ఆజ్ఞ అయింది. ఆ తల్లి మహామహిమగల తల్లి. కిందటి ఏడు మనిషిని బలి పెట్టకపోయేసరికి వానలు పడక, పంటలు పండక జనం చచ్చిపోయారు. మేకపోతును బలి ఇస్తానని మొక్కుకున్న జోగులుగాడు మాట తప్పినందుకు రక్తం కక్కుకుని చచ్చాడు. భైరవుడే స్వయంగా నరబలి చేస్తాడు, నువ్వు కూడా చూద్దుగాని రా అన్నది. చిన్నడు ఆమెతో, ఆ మనిషికి తల్లి తండ్రి ఎవరూ లేరా? వాడిని నిలువునా బలి ఇస్తే ఏడ్చేవాళ్ళు కూడా లేరా అని అన్నాడు. భలేవాడివే, ఎందుకు ఏడుస్తారు? వాడు నా కొడుకే. వాడికేం పోలేరమ్మ తల్లి వాడిని తిన్నగా స్వర్గానికి పంపిస్తుంది అన్నది ముసలిది ఎంతో గర్వంగా. ఆ ముసలి మనిషి ఇచ్చిన జవాబుకి చిన్నడికి నవ్వాలో ఏడవలో తెలియలేదు. వాళ్ళు వట్టి మూర్ఖులు. కన్న తల్లి వాడిని బలి చేయడానికి పంపుతున్నది.
ఎలాగైనా వాళ్ళను ఈ మార్గం నుంచి తప్పించాలి. ఎలా అనుకున్నాడు చిన్నడు. చిన్నడికి ఒక మెరుపులాంటి ఆలోచన వచ్చింది. వాడు ఊరేగింపును సాగిపోనిచ్చి గూడెంకేసి పరిగెత్తాడు. అక్కడ ఒక్క పురుగైనా లేదు. చిన్నాడు తిన్నగా ఒక గుడిసెకు నిప్పు అంటించి మళ్ళీ వచ్చి గుంపులో చేరుకున్నాడు. అందరూ పోలేరమ్మను చేరవచ్చారు. పోలేరమ్మ విగ్రహం మిడిగుట్లతో భయంకరంగా ఉన్నది. అందరూ విగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేసి బండి మీద తెచ్చిన మనిషిని విగ్రహం ముందుకు తెచ్చారు. వికృత రూపంలో ఉన్న ఒక భైరవుడు కత్తి ఎత్తి పట్టుకుని కళ్ళు మూసుకుని ఏవో మంత్రాలు చదవసాగాడు. చిన్నడు తన కుక్కకి ఏదో సైగ చేశాడు. వెంటనే అది భైరవుడి మీదికి ఎగిసి దూకి వాడి మణికట్టును నోట కరుచుకుని వాడిని వెనక్కు లాగింది. ఒక్క క్షణం పాటు భైరవుడితో పాటు అక్కడ గుమిగిన వాళ్ళందరూ కూడా బిత్తరపోయారు. ఏదో అపరాధం జరిగి ఉంటుంది అన్నాడు భైరవుడు. వెంటనే చిన్నడు వాడితో, సరిగ్గా గ్రహించావు, ఆ అపరాధం ఏమిటో నేను చెబుతా విను అంటూ ఇలా చెప్పసాగాడు. మాది ముత్యాలపురం. పోలేరమ్మ, మారెమ్మ, మైసమ్మ వీళ్ళంతా పుట్టింది మా ఊళ్ళోనే. అందరిలోనూ గొప్పది పోలేరమ్మ. ఇంతదాకా ఆవిడకు ఏటా 101 మందిని బలిస్తూ ఉండేవాళ్ళం. కానీ ఈ ఏడు బలి చేయటానికి సిద్ధం చేసిన 101లో ఒక బ్రాహ్మడున్నాడు. బలి చేయబోతూ ఉండగా ఆ బ్రాహ్మడు కాలభైరవుడితో, గత రాత్రి పోలేరమ్మకు నాకు పెళ్ళయింది. ఇప్పుడు ఆమె ఉత్తమ జాతికి చెందిన బ్రాహ్మణ స్త్రీ కాబట్టి ఆమె మాంసం ముట్టదు. ఇక మీద మీరు ఈ బలులను ఆపేయాలి, లేకపోతే అనుభవిస్తారు అన్నాడు. దానికి మా కాలభైరవుడు పక్కపక్క నవ్వి, నీకేదో చావు తెలివి పుట్టింది. పోలేరమ్మ నిన్ను పెళ్ళాడిందా? మాంసం తినడం మానేసిందా? అయితే నీ ముందే ఆమె చేత మాంసం తినిపిస్తాను చూడు అంటూ ఒక మనిషిని బలి చేశాడు. రక్తం చెమ్మి భైరవుడి కంటిలో పడింది. ఆకాశంలో మెరుపులు మెరిశాయి. భూమి దద్దరిల్లింది. అంతే, కాలభైరవుడు కాస్త కుక్కగా మారిపోయాడు. ఆకాశం నుంచి నిప్పులు కురిసి ఊరంతా కాలిపోయింది. ఎలాగైనా కాలభైరవుడికి ఈ కుక్క రూపం పోగొట్టాలని వెంట పెట్టుకుని తీర్థయాత్రలు చేస్తూ ఇటుగా వచ్చాను అన్నాడు. భైరవుడు కుక్కను చిన్నడిని మార్చి మార్చి చూశాడు. చిన్నడు వాడితో, చూడు భైరవ, బలి చేయొద్దని నిన్ను నేను నిర్బంధించటం లేదు. తన తోటి వాడి వన్న అభిమానం కొద్దీ మా భైరవుడు కుక్క రూపంలో ఉండి కూడా నిన్ను రక్షించడానికి ప్రయత్నం చేశాడు. ఎందుకంటే పోలేరమ్మ సామాన్యురాలు కాదు. ఆ మాట నీకు తెలుసు. ఆమె చిన్నప్పుడే పెళ్లిలో తన మొగుణ్ణి మింగిందట. అందుకే కదా ఇప్పటిదాకా పురుషులనే నరబలి కోరుతూ వచ్చింది అన్నాడు. ఇంతలో కొందరు పరిగెత్తుకుంటూ వచ్చి గూడెం అంటుకుందని చెప్పారు. చాలామంది గూడెంకేసి పరిగెత్తారు. చిన్నడు చెప్పిన దానికి జరిగిన దానికి సరిపోయింది. అందరికీ చిన్నడి మాటల్లో గురి కుదిరింది. భైరవుడు కత్తి దూరంగా విసిరేసి కుక్క కాళ్ళ మీద పడి, కాలభైరవ, నీ మేలు జన్మ జన్మలకి మర్చిపోను. కుక్క రూపం రాకుండా నన్ను రక్షించావు, చాలు. ఇక మీద ఆ తల్లికి కొబ్బరికాయలు, గుమ్మడికాయలు మాత్రమే బలి ఇస్తాను. నేను కూడా మాంసం ముట్టను అంటూ ప్రమాణం చేశాడు. తర్వాత చిన్నడితో సహా అందరూ గూడెం చేరారు. ఎక్కువ నష్టం ఏమీ కలగలేదు. 2 గుడిసెలు మాత్రమే కాలిపోయాయి. కాలిన గుడిసెలు తిరిగి కట్టుకోవచ్చు, కానీ పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? రాదు. అందుచేత తాను చేసిన పనికి చిన్నడు అట్టే పశ్చాత్తాపపడలేదు. వాడు మళ్ళీ తన కుక్కతో సహా ఆ ప్రాంతం వదిలి ముందుకు సాగిపోయాడు. కథ సమాప్తం. తరువాతి కథ పలుకుబడి. ఈ కథను రాసిన వారు శ్రీ బి రఘురామరాజు గారు. ఇది చిన్న లాజిక్ ఉన్న తమాషా కథ అండి, జాగ్రత్తగా వినండి. చంద్రావతి నగరంలో నివసించే భీమయ్యకు ఒకే ఒక్క కొడుకు. అతని పేరు గోపయ్య. కష్టపడి బాగా చదివిన గోపయ్యకు ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. అదే పెద్ద దిగులైంది భీమయ్యకు. ఒకనాడు ఆయన కొడుకును వెంట పెట్టుకుని ఎక్కడికో వెళ్తూ ఉంటే ఆస్థాన పండితుడు రామశర్మ ఎదురుపడి, బాగున్నావా భీమయ్య అని ఆప్యాయంగా పలకరించాడు. ఏం బాగోలేండి అయ్య గారు, మా వాడికి 25 ఏళ్ళు నిండినా ఇంకా ఉద్యోగం దొరకలేదు. అదే నా బాధ. రాజుగారి దగ్గర మీ మాట చెల్లినప్పుడేమో మావాడు ఇంకా ఎదిగి రాలేదు. అంతా మా అదృష్టం, ఏం చేస్తాం అంటూ నిరాశగా బదులిచ్చాడు భీమయ్య. రామశర్మ తల ఊపి మరేమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. నెల తిరగకుండానే గోపయ్యను ఉద్యోగంలో చేరమని రాజు ఆస్థానం నుంచి కబురు అందింది. ఒకనాడు గోపయ్య తండ్రితో, రామశర్మ దయవల్లే నాకు ఈ ఉద్యోగం వచ్చింది. రాజుగారి దగ్గర పలుకుబడి ఉన్నా
ఆయన దాన్ని ఎవరి కోసమో ఉపయోగించాడని ప్రతీతి. అలాంటి నిక్కచ్చి మనిషి నా ఉద్యోగం కోసం ఎలా సిఫారసు చేయగలిగాడో నాకు అర్థం కావటం లేదు అన్నాడు. అందుకు భీమయ్యనవి అదేరా లౌక్యమంటే. రాను రాను రాజుగారి దగ్గర మన శర్మగారి పలుకుబడి తగ్గిపోతోందన్న అనుమానాన్ని కలిగించాను. అంతే. తనకు ఇష్టం లేకపోయినా తన పలుకుబడి తగ్గిపోలేదని నిరూపించుకోవడానికి నీకు ఉద్యోగం ఇప్పించక తప్పలేదు మరి ఆయనకు అని జవాబిచ్చాడు. కథ సమాప్తం. ఈ కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కథలపై మీ అభిప్రాయాలను కామెంట్‌లో తప్పక తెలపండి. అది మాకు ఎంతో ఎంకరేజింగ్‌గా ఉంటుందండి. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.